సల్పుదు నంటిని జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని నీవు నాతో నుండి ధైర్యము నిలిచి నడుపుము రక్షక నీవు నాతో నుండి ధైర్యం నిలిచి నడుపుము రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని అన్ని వేళల నీవు చింతనయున్న అనుభవమీయవే అన్ని వేళల నీవు చింతనయున్న అనుభవమీయవే తిన్నగా నీ మార్గమందున భూమి నడచిన రక్షక తిన్నగా నీ మార్గమందున భూమి నడచిన రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని నేత్రములు మీరు మెట్లు కొలిపెడి చిత్ర దృశ్యములున్నను నేత్రములు మీరు మెట్లు కొలిపెడి చిత్ర దృశ్యములున్నను శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక అందుకని కీర్తనల గ్రంథం 32 అధ్యాయంలో కూడా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము 32 అధ్యాయంలో మనం 8వ వచనంలో చూస్తే నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. సో దేవుని యొక్క ఉపదేశము మరి మనకు దొరికేదిగా ఉంటుంది. ఎప్పుడు అంటే ఎవరికి ఉపదేశం చేస్తారండి? ఎవరైనా వింటేనే మనం చెప్తాం, విననప్పుడు మనం చెప్పం. సో కొన్నిసార్లు చెప్తాం, వినట్లేదు అని మనకు అర్థమైనప్పుడు ఏం చేస్తాం? ఇంకా వాళ్ళతో మనము చెప్పం. కొంతమంది వినినట్టుగా నటిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో అది పాటించకూడదు అని ముందే డిసైడ్ అయిపోతారు. సో ఎన్నిసార్లు ఉపదేశం చేసినా వారికి ఉపయోగం ఉండదు. ప్రభువు కూడా అంతే. మనం వింటున్నట్టు నటిస్తూ మనం పాటించకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క ఉపదేశము కూడా మనకి దొరకదు. కాబట్టి మనం ఉపదేశం వినడమే కాదు, దాన్ని పాటించే వారంగా మనం ఉండాలి. సో మనకి ఉపదేశం చేస్తానంటున్నారు, నడవలసిన మార్గమును మనకి బోధిస్తానంటున్నారు. అంటే ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాగో మాట్లాడాలి, ఇవన్నీ కూడా ప్రభువు మనకి బోధించేవారై ఉన్నారు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. సో ప్రభువు మన మీద దృష్టి ఉంచేవారు, ఆలోచన చెప్పేవారు, ఆశ్చర్యకరమైన ఆలోచనలు ప్రభువు మనకి ఇచ్చేవారు. కొన్నిసార్లు మనకి ఆలోచనలు కూడా అందవు, ఏం ఆలోచించాలి అనేవి కూడా. కానీ ప్రభు మీద మనం ఆనుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన ఆలోచనలు, అధిక బుద్ధిని కలుగు చేసేవారు ఆయన ఉన్నారు. కాబట్టి ఈ దినాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే,
నేను నీ నోటికి తోడై ఉంటాను, అతని నోటికి కూడా తోడై ఉంటాను, ఏం పలుకవలసింది నేను బోధిస్తానంటున్నారు. అంతేకాదు మనకు ఉపదేశం చేస్తానంటున్నారు. మనం ఏ మార్గములో మరి వెళ్ళాలో దేవుడు మనకి బోధిస్తారు, మనకు ఆలోచన చెప్తారు. ఎప్పుడు అంటే ఆయన ఉపదేశం కొరకు మనం ఎదురు చూచినప్పుడు. చివరిగా ఒక వచనం చదువుకుందామండి. సామెతలు 8:34 మనం చూచినట్లయితే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశం వినివారు ధన్యులు. సో ఎవరికి ఉపదేశం కలుగుతుంది? ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఎవరైతే కాచుకుంటారో. అంటే మనం ఎవరి సలహా గురించన్నా వెళ్ళినప్పుడు ఏం చేయాలండి? వెయిట్ చేయాలి, కాచుకోవాలి, కనిపెట్టుకోవాలి, వినాలి. అప్పుడే మనకు ఉపదేశం దొరుకుతుంది, అప్పుడే మనకి ఒక మంచి సలహా దొరుకుతుంది కదా. అలాగే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా మన ప్రేయర్స్ మనం చేసుకొని వెళ్ళిపోవడం కాదు. దేవుని దగ్గర కనిపెట్టుకున్నప్పుడు, దేవుని దగ్గర కాచుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనము దేవుని యొక్క ఉపదేశం కొరకు వెతికినప్పుడు దేవుడు తన ఉపదేశమును మనకి దయచేసే వారిగా ఉన్నారు. ఆయన చిత్తములో ఆయన ఉపదేశము మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేసేవారిగా ఉన్నారు. మన జీవితాలను ఆయన నడిపించేవారిగా ఉన్నారు. మోషే గారు కూడా పర్వతం దగ్గర మందను మేపుతూ ఉన్నప్పుడు ఆ పొద కాలిపోతూ ఉంది, కానీ మండుతుంది, కానీ కాలిపోవటం లేదు. సో ఈయన ఏమనుకున్నారు? అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోలేదు, కానీ ఈ పొద ఎలా కాలిపోవట్లేదు, నేను వెళ్ళి ఈ గొప్ప వింత చూస్తాను అని ఆయన దాని మీద మనసు పెట్టినారు. కాబట్టే ఆ యొక్క ఉపదేశం ఆయనకి దొరికింది. ఒకవేళ ఆయన ఎందుకులే మనకి ఇదంతా అనుకొని వెళ్ళిపోయారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి బహుశా ఇలాగూ ఈ యొక్క ఉపదేశము దొరకకపోవును. కాబట్టి దేవుడు మన జీవితాల్లో మరి ఆయన కృపను మనం పొందాలంటే, ఉపదేశం పొందాలంటే, ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు, గైడెన్స్ మనకి కావాలంటే ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుని యొక్క ఉపదేశమును మనం పొందగలం. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.